శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓ ఇది భగవద్గీత. దైవీహ గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ యే ప్రపద్యంతే మయాం ఏతాం తరంతి తే. అర్జున, నిశ్చయంగా ఈ గుణమయమైన భావనలే మాయాస్వరూపమై ఉంటే ఈ మాయ దైవీ మాయ అని, నా యొక్క మాయ అని, దాటసఖ్యం కానిదని అని అనుకుంటూ ఉంటారు. ఎవరు మాయతో సంబంధం లేని నన్నే పొందుటకు ప్రయత్నిస్తున్నారో వారు ఈ మాయను దాటుతూ ఉన్నారు అర్జున. మాం దుష్కృతినః మూఢాః న ప్రపద్యంతే నర అధమాః మాయయా అపహృతా జ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. ఎవరు మూర్ఖత్వాన్ని విడవకుండా గుణ సంబంధములైన గుణకర్మలను చేసేవారు మూఢులు, నరాధములు. వారు కల్పించుకున్న వారి మాయకు వశమై జ్ఞానాన్ని పోగొట్టుకున్న జ్ఞానహీనులు, దైవీభావములను విడిచి రాక్షస భావాలని ఆశ్రయించుకున్న రాక్షసులు నా నిజతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించరు అర్జున. నా తత్వాన్ని తెలుసుకుని వారందరూ దుష్కృతినః మూఢాః నరాధామః మొదలైన ఈ బిరుదులను అర్హులు. వారి వారి లౌకిక బిరుదులకు తోడుగా ఈ బిరుదులను కూడా అభ్యంతరం లేకుండా చేర్చుకోవచ్చు వారు అని భగవానుడు అర్జునుడితో ఇంకేమంటున్నాడంటే, చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్తః జిజ్ఞాసుః అర్థ అర్థీ జ్ఞానీ చ భరత ఋషిభా. అర్జున, ఆపదలలో ఉన్నవాడు, ఇహపరలోక ఐశ్వర్యములను కోరేవాడు, తత్వ జిజ్ఞాసువు, జ్ఞాని, ఈ 4 విధములైన వారు నన్ను సేవిస్తూ ఉన్నారు అర్జున. వీరి ధ్యేయాల్లోనూ ఆరాధనలలోనూ సేవించే పద్ధతులలోనూ భేదం ఉన్నప్పటికీ నన్ను తలుచుకుంటూ ఉన్నారు కనుక సత్కర్ములు అని పిలువబడతారు వాళ్ళు. ఇంత మాత్రం చేతే అందరూ సమానులు ఎప్పటికీ కారర్జున అని భగవానుడు అంటున్నాడు.